IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి నిన్న ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారు అనేటువంటివి వార్తలు మనకి సోషల్ మీడియా మొత్తం నిన్న చక్కర్లు కొట్టినాయి. అయితే ఇప్పటి వరకు నిన్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళకి ఏ పోర్ట్ఫోలియోలు అనేది ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. ఈరోజు ఎవరికి ఏ శాఖ కేటాయిస్తాము అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చెప్పడం జరిగింది. వారి సమర్థతను బట్టి, వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని బట్టి శాఖలు కేటాయించడం జరుగుతుంది అని కూడా ఆయన స్పష్టం చేశారు. సో మరి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కు ఏ శాఖలు ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్తలకు కొన్ని మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి అంటే పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా మరికొన్ని శాఖలు కేటాయించబోతున్నారనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. కీలకమైనటువంటి పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, పర్యాటక శాఖతో పాటుగా వ్యవసాయ శాఖను కూడా పవన్ కళ్యాణ్కే ఇవ్వబోతున్నారు అనేది ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఎందుకని పవన్ కళ్యాణ్కి ఇన్ని శాఖలు అప్పచెప్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ అభిష్టం మేరకే, ఆయన అడిగినందువల్లే ఈ శాఖలను ఆయనకు చంద్రబాబు నాయుడు కేటాయిస్తున్నారని, పవన్ కళ్యాణ్ కోరటం వల్లనే ఈ శాఖలు ఆయనకి ఇవ్వటానికి చంద్రబాబు సుముఖత చూపించారు అనేది ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో దీని ప్రకారం పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రితో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అలాగనే వ్యవసాయం, పర్యాటక అభివృద్ధి ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నారనేది మన దగ్గర ఉన్న సమాచారం.